ఆదికాండం 30వ అధ్యాయం 1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు పిల్లలు ఇమ్ము లేనియెడల నేను చచ్చెదననెను. 2 అందుకు యాకోబునకు రాహేలు మీద కోపము రగులుకొని గర్భఫలము నీకు ఇయ్యక నిలిపిన దేవునికి ప్రతిగా నేనున్నానా అనెను. 3 అందుకు ఆమె, ఇదిగో నా దాసియైన బిల్హా ఉన్నది, ఆమె యొద్దకు వెళ్ళుము, ఆమె నా మోకాళ్లమీద ప్రసవించును, ఆమె వలన నేనును పిల్లలు పెంపొందించుకొందునని చెప్పి 4 తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు 5 బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. 6 అప్పుడు రాహేలు దేవుడు నా వ్యాజ్యము తీర్చి నా మొరను ఆలకించి నాకు కుమారుని ఇచ్చెనని చెప్పి అతనికి దాను అను పేరు పెట్టెను. 7 రాహేలు దాసియైన బిల్హా మరల గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. 8 అప్పుడు రాహేలు దేవుని బలములతో నా అక్కతో పోరాడి గెలిచితినని చెప్పి అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. 9 లేయా తనకు పిల్లలు పుట్టుట నిలిచిపోవుట చూచి తన దాసియైన జిల్పాను తీసుకుని యాకోబునకు భార్యగా ఇచ్చెను. 10 లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనెను. 11 అప్పుడు లేయా భాగ్యము వచ్చెనని చెప్పి అతనికి గాదు అను పేరు పెట్టెను. 12 లేయా దాసియైన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనెను. 13 అప్పుడు లేయా నేను ధన్యురాలను, కుమార్తెలు నన్ను ధన్యురాలందురని చెప్పి అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. 14 గోధుమల కోతకాలమందు రూబేను బయటికి వెళ్లి చేలో దూదాయి పండ్లను కనుగొని తన తల్లియైన లేయాకు తెచ్చి ఇచ్చెను. రాహేలు లేయాతో నీ కుమారుని దూదాయి పండ్లలో కొన్ని దయచేసి నాకు ఇమ్మనెను. 15 అందుకు ఆమె, నీవు నా పెనిమిటిని తీసుకునినది చాలదా, నా కుమారుని దూదాయి పండ్లను కూడా తీసుకొందువా అనెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని దూదాయి పండ్లకు ప్రతిగా అతడు ఈ రాత్రి నీతో శయనించుననెను. 16 సాయంకాలమందు యాకోబు చేని నుండి వచ్చుచుండగా లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నిశ్చయముగా నా యొద్దకు రావలెను, నా కుమారుని దూదాయి పండ్లచేత నిన్ను కూలికి కుదుర్చుకొంటిననెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. 17 దేవుడు లేయా మాట ఆలకించెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు 5వ కుమారుని కనెను. 18 అప్పుడు లేయా నేను నా దాసిని నా పెనిమిటికి ఇచ్చినందుకు దేవుడు నా కూలి నాకు దయచేసెనని చెప్పి అతనికి ఇస్సాఖారు అను పేరు పెట్టెను. 19 లేయా మరల గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. 20 అప్పుడు లేయా దేవుడు మంచి కానుక నాకు దయచేసెను, ఇప్పటికి నా పెనిమిటి నాతో కాపురము చేయును, నేను అతనికి 6 కుమారులను కంటినని చెప్పి అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. 21 తరువాత ఆమె ఒక కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. 22 దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనెను, దేవుడు ఆమె మొర నాలకించి ఆమె గర్భమును తెరిచెను. 23 ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తీసివేసెననెను. 24 మరియు ఆమె యెహోవా నాకు ఇంకొక కుమారుని చేర్చునుగాక అని చెప్పి అతనికి యోసేపు అను పేరు పెట్టెను. 25 రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నా స్వస్థలమునకును నా దేశమునకును నేను వెళ్ళునట్లు నన్ను పంపివేయుము. 26 నేను ఏ భార్యల కొరకును ఏ పిల్లల కొరకును నీకు సేవ చేసితినో వారిని నాకు ఇచ్చి నన్ను పంపుము, నేను నీకు చేసిన సేవ నీకు తెలిసేయున్నదనెను. 27 అందుకు లాబాను నీ కటాక్షము నామీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము వలన తెలిసికొంటిననెను. 28 మరియు అతడు నీ జీతము ఎంతో చెప్పుము, అది నీకు ఇచ్చెదననెను. 29 అందుకు యాకోబు నేను నిన్ను ఏలాగు సేవించితినో నీ పశువులు నా యొద్ద ఏలాగున పెరిగెనో నీకు తెలియును. 30 నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అది విస్తారముగా వృద్ధి పొందెను, నా రాకచూచి యెహోవా నిన్ను ఆశీర్వదించెను, అయితే నేను నా స్వంత ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను. 31 అందుకతడు నేను నీకు ఏమి ఇయ్యవలెనని అడుగగా యాకోబు నీవు నాకు ఏమియూ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ మాట చేసిన ఎడలా నేను మరల నీ మందను మేపి కాపాడెదను. 32 నేడు నేను నీ మందలన్నిటిలో బడి నడిచి వాటిలో పొడలును చుక్కలును గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో చుక్కలును పొడలును గలవాటిని వేరుచేసెదను, అట్టివి నాకు జీతమగును. 33 ఇకమీదట
నా జీతమును గూర్చి నీవు చూచుటకు వచ్చినప్పుడు నా నీతి నీ ఎదుట సాక్ష్యమిచ్చును. మేకలలో పొడలును చుక్కలును లేనిదైనను గొర్రెపిల్లలలో నల్లనిది కానిదైనను నా యొద్ద ఉండిన ఎడల అది దొంగిలింపబడినదనుకునవచ్చుననెను. 34 అందుకు లాబాను మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మని చెప్పి 35 ఆ రోజే చారలును పొడలును గల మేకపోతులను చుక్కలును పొడలును గల ప్రతి మేకను అనగా తెల్లని చుక్కలు గల ప్రతిదానిని గొర్రెపిల్లలలో నల్లని వాటన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి 36 తనకును యాకోబునకును 3 దినముల ప్రయాణమంత దూరము ఉంచెను. యాకోబు లాబాను యొక్క మిగిలిన మందలను మేపెను. 37 అప్పుడు యాకోబు పచ్చిగానున్న పుల్లావురము బాదము అనాస చెట్ల కొమ్మలను తీసుకొని ఆ కొమ్మల తెల్లని చారలు కనబడునట్లు వాటి బెరడును అక్కడక్కడ వలిచెను. 38 మరియు తాను వలిచిన కొమ్మలను మందలు నీళ్లు త్రాగడానికి వచ్చు కాలువలను తొట్లను పశువుల ఎదుట ఉంచెను. అవి నీళ్లు త్రాగవచ్చినప్పుడు జతకూడెను. 39 ఆ పశువులు ఆ కొమ్మల ఎదుట జతకూడి చారలును పొడలును చుక్కలును గల పిల్లలను కనెను. 40 యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి లాబాను మందలలోని చారలు గలవాటి తట్టును నల్లనివాటన్నిటి తట్టును పశువుల ముఖములను తిప్పెను. అయితే తన మందలను లాబాను మందలతో కలుపక ప్రత్యేకముగా ఉంచెను. 41 బలమైన పశువులు జతకూడినప్పుడల్లా యాకోబు ఆ కొమ్మల ఎదుట అవి జతకూడునట్లు కాలువలలో ఆ పశువుల కండ్ల ఎదుట ఆ కొమ్మలను ఉంచెను. 42 అయితే పశువులు బలహీనమైనప్పుడు వాటిని ఉంచలేదు. అందువలన బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును దక్కెను. 43 ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యంతముగా వృద్ధిపొంది విస్తారమైన మందలును దాసదాసీలును ఒంటెలును గాడిదలును గలవాడాయెను.